ఫ్రెండ్స్, మీరు చూసుకుంటే ఇండియా వర్సెస్ అమెరికాలో ఎలా బిజినెస్ ఎలా చేస్తారు, ఎక్కువగా బిజినెస్ ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చెప్తాను. బిజినెస్లో ఇండియాలో తక్కువ బిజినెస్ కానీ పీపుల్ ఎక్కువ, అమెరికాలో పీపుల్ తక్కువ బిజినెస్ ఎక్కువ. అందుకే ఇండియా నుండి అమెరికాకి మ్యాన్స్ ఎక్కువగా వెళ్తారు బిజినెస్ చేయడానికి. ఇండియాలో ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ ఎవరు చేయలేరు. బిజినెస్ తక్కువ కానీ పీపుల్ ఎక్కువ. అందరూ ఎక్కడైనా ఎక్కువగా డబ్బులు ఉంటే ల్యాండ్ మీద పైసలు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు, కానీ బిజినెస్ మీద ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు. అమెరికాలో అయితే డబ్బులు ఎక్కువగా ఉంటే బిజినెస్ మీద ఖర్చు ఎక్కువ పెడుతున్నారు, ల్యాండ్ మీద పెట్టట్లేదు. అందుకే అమెరికాలో జాబ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇండియాలో జాబ్స్ తక్కువగా ఉంటాయి. అందుకే ఇండియాలో మనీ తక్కువ, పీపుల్ ఎక్కువ. నెంబర్ 2, డిసిప్లిన్. ఇండియాలో చూసుకుంటే ట్రాఫిక్ రూల్స్ ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపేస్తారు. ప్లస్ బండ్లు ఎలా వెళ్తున్నాయో చూడొచ్చు, మీరే చూస్తున్నారు కదా, ఎలా అంటే అలా వెళ్తాయి. కానీ అమెరికాలో రూల్ అంటే రూల్స్ అస్సలు బ్రేక్ చేయరు. ఒకసారి అమెరికాలో చూడండి, అమెరికాలో ఎలా ఉన్నాయో, కానీ ఇండియాలో చూస్తే ఎలా ఉన్నాయో రూట్స్. అందుకే ఇండియాలో ఎక్కువగా తక్కువగా. ఇండియాకి అమెరికాకి తేడాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్, ఇండియాకి అమెరికాకి ఏంటి సంబంధం అనేది ఇప్పుడు చెప్పుకుందాం. అమెరికాలో క్యాష్ కావాలంటే క్యాష్ ఎక్కువగా రేట్స్ ఉంటాయి. ఇండియాలో అయితే 5,000తోటి నెల రోజులు గడిపేయచ్చు అని చాలామంది బతికేస్తారు. కానీ అమెరికాలో నెల రోజులు బతకాలంటే 25,000 కంపల్సరీ ఉండాలి. అంటే మీకు అర్థమైపోతుంది ఇండియాకి అమెరికాకి ఎంత తేడానో. ఇండియాలో అయితే 5,000 కన్నా ఎక్కువైనా బతకొచ్చు, తక్కువైనా బతక. అదే అమెరికాలో అయితే అసలు బతకలేదు. అలా ఎక్కువగా ప్రైజెస్ ఉంటాయి, ఇక్కడ తక్కువ ప్రైజెస్ ఉంటాయి. అమెరికాలో ఏదైనా పని ఉందంటే ఒక లేబర్ కావాలనుకుంటే ఎక్కువగా దొరికేవాడు కాదు. ఒకవేళ దొరికా కానీ చాలా ప్రైజెస్ ఉంటాయి. ఇండియాలో అయితే ఎక్కువ మంది లేబర్స్ ఉంటారు. ఆ లేబర్స్కి తక్కువ రేట్లో దొరుకుతారు. ఒక 100,000, 2,000 అలా దొరుకుతారు. కానీ మనం ఎలా లేబర్స్ పెట్టుకుంటామంటే రోజుకు పెట్టుకుంటాం, కానీ అక్కడ 1 అవర్ ఇంత అని ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. 1 అవర్కి ఒక 20,000 అలా ఉంటాయి. అందుకే అక్కడ తక్కువగా దొరికినా కానీ ఎక్కువగా రేట్స్ ఉంటాయి. అమెరికాలో అయితే లంచ్ ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ తక్కువగా ఉంటాయి. మనం ఏదైనా కొనాలంటే తక్కువ రేట్లో దొరుకుతాయి, కానీ అక్కడ ఎక్కువ రేట్లు ఉంటాయి. ఇక్కడ ఏదైనా సరే స్ట్రెంత్ ఇస్తుంది, అక్కడ స్ట్రెంత్ ఇవ్వదు. అందుకే ఇండియాకి అమెరికాకి తేడా ఉంటుంది. ఇంకా నేను చెప్తాను ఫ్రెండ్స్, అమెరికాలో ఎక్కువగా అందరూ కలిసి ఉండరు, విడివిడిగా ఉంటారు. ఇండియాలో అయితే ఎవరైనా సరే మనతో కలిసి ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్, అమెరికాలో కంపల్సరీ హెల్త్ కండిషన్ కొనుక్కోవాలి. అది కొనాలంటే చాలా రేట్స్ ఉంటాయి. అది కొనకపోతే ప్రతి ఒక్కటి ఎక్కువగా రేట్స్ ఉంటాయి. ఇక్కడైతే డెలివరీ ఛార్జెస్ ఎక్కువగా 50,000 to 1,00,000 ఉంటుంది. అదే అమెరికాలో అయితే 1,00,000 to 50 lakhs వరకు ఉంటాయి. ఇక్కడైతే డాక్టర్ని కలవడానికి 1 అవర్ పడుతుంది, అక్కడైతే మినిమం 1 day 2 days పడుతున్నాయి. అందుకే ఎక్కువగా చాలామంది అమెరికా నుండి ఇండియాకి వచ్చి ఆపరేషన్స్ చేయించుకొని వెళ్తారు. ఈ మధ్య అయితే చాలా పెరిగారు. నెక్స్ట్ వచ్చేసి నేచర్లో ఎక్కువగా చాలామంది ఎక్కువగా కార్లో తిరుగుతారు అమెరికాలో అయితే. ఇండియాలో అంతగా కార్లు ఎక్కువగా యూజ్ చేయరు, ఎక్కువగా మోటార్ బైక్స్ ఇవే ఎక్కువగా యూజ్ చేస్తారు. దానివల్ల ఎక్కువగా పొగ అనేది రావడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అమెరికాలో అవి ఉండవు, ప్రతి ఒక్కరు కార్స్ నడుపుతారు.